నేను కొడితే మామూలుగా ఉండదు. ఎలా ఉంటుందో కాంగ్రెస్ కు బాగా తెలుసు. ఇది చాలా కాలం తరువాత కేసీఆర్ కాంగ్రెస్ కి ఇచ్చిన వార్నింగ్. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగా అమలు కావడం లేదు అన్నారు. కైలాస వాడితే పెద్ద పాము మింగినట్టుగా ఉంది ప్రజల పరిస్థితి అన్నారు. మళ్లీ కరెంటు కోతలు వచ్చాయి, మంచినీళ్లకు కరువు వచ్చింది అన్నారు. ప్రజలని ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టి వేధిస్తున్నారు అన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంది అని చెప్పారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటమే శరణ్యమంటున్నారు కేసీఆర్. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. సరే, నేను గంభీరంగా సో అది కేసీఆర్ ఇస్తున్న వార్నింగ్. కాంగ్రెస్ కు వార్నింగ్ ఇస్తున్నారు కేసీఆర్. నేను కొడితే మామూలుగా ఉండదు, ఎలా ఉంటుందో కాంగ్రెస్ కు తెలుసు అంటున్నారు కేసీఆర్.